హైదరాబాద్ లో దొంగల ముఠాను చేసి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ధనవంతుల ఇళ్లే టార్గెట్ గా స్కెచ్ చేసింది కర్ణాటక ముఠా. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఇద్దరు నిర్మాతల్ని టార్గెట్ చేసింది. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు శామీర్పేటలో భారీ ఆపరేషన్ చేపట్టారు. పోతాయిపల్లి గ్రామంలో ఓ వ్యాపారి నివాసంలో చోరీకి వచ్చిన డెకాయిట్ గ్యాంగ్ ను చేసి పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చిన ముఠా నుంచి కత్తులు, కట్టర్లు, ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చింతల రామరెడ్డి, సలీం, భూమయ్యలను అరెస్ట్ చేయగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ లో దొంగల ముఠాను చేసి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ధనవంతుల ఇల్లే టార్గెట్ గా స్కెచ్ చేసింది కర్ణాటక ముఠా. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఇద్దరు నిర్మాతల్ని టార్గెట్ చేసింది. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు శామీర్పేటలో భారీ ఆపరేషన్ చేపట్టారు. పోతాయిపల్లి గ్రామంలో ఓ వ్యాపారి నివాసంలో చోరీకి వచ్చిన డెకాయిట్ గ్యాంగ్ ను చేసి పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చిన ముఠా నుంచి కత్తులు, కట్టర్లు, ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చింతల రామరెడ్డి, సలీం, భూమయ్యలను అరెస్ట్ చేయగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ లో దొంగల ముఠాను చేసి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. దీనికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఈ ముఠా గ్యాంగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఉన్న 4 ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రముఖ సినిమా నిర్మాతలు ఇద్దరిని, అంటే మొత్తం 6 ప్రముఖ వ్యక్తుల్ని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో దోపిడీ చేసి నగదు ఎత్తుకుపోవాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. అయితే మొత్తం 4 హైదరాబాద్ లో, అంటే మాదాపూర్, జూబ్లీస్, గచ్చిబౌలిలో ఉంటున్న 4 ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు 2 ప్రముఖ నిర్మాతల దగ్గర ఉన్న పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు మొత్తం కూడా కాచేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ లో భాగంగా అటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి షామీర్పేట సంబంధించిన ఒక 2 వ్యక్తులు కలిసి సుపారీ గ్యాంగ్ ని హైదరాబాద్ కి రప్పించారు. మొత్తం 6 సభ్యులు గల సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్ కు వీళ్ళ ప్లాన్ మొత్తం కూడా పెట్టడం జరిగింది. ఈ 6 దగ్గర వాళ్ళని దోపిడీ చేసి, అంటే వాళ్ళు కొట్టి, లేదంటే కిడ్నాప్ చేసి, లేదంటే వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర మొత్తం డబ్బు కూడా లాక్కోవాలని చెప్పి కూడా ప్లాన్ వేయడం జరిగింది. అయితే 4 రియల్ ఎస్టేట్ వ్యాపారులు, 2 నిర్మాతలు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బుని కాజేయడానికి ప్లాన్ కూడా అటు సుపారీ గ్యాంగ్ ముందు పెట్టడంతో ఆ సమాచారం ఎస్ఓటీ పోలీసులకు రావడంతో ఆ ఎస్ఓటీ పోలీసులు 4 రోజుల పాటు రెక్కి చేసి చివరికి షామీర్పేటలో ఉన్న 4 ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించి సుపారీ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ గ్యాంగ్ సంబంధించి చూసినట్టయితే గతంలో కూడా చాలా సార్లు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కూడా కిడ్నాప్ పాల్పడి డబ్బులు కాజేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో హైదరాబాద్ లో ఒక కల్చర్ చేసి డబ్బులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాతల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేసినట్టు ఇప్పుడు ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈ 4 అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళని విచారిస్తున్నారు. అయితే ఇంకా మరొక 2 కీలకమైన నిందితులు ప్రస్తుతానికి ఫరారులో ఉన్నారు. ఈ 2 కూడా అటు మహారాష్ట్ర, కర్ణాటకలో తిరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఆ 4 రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఎవరు, తర్వాత 2 నిర్మాతలు ఎవరు అనే విషయాన్ని కూడా అటు పోలీసు అధికారులు గోప్యంగా ఉంచారు. ఆ విషయాలు ఎక్కడ కూడా బయటికి వెల్లడించట్లేదు. రైట్ రమేష్.